లోపలికి వెళ్లారు. అయితే ఇతనికి గన్మెన్ పోలీసులు కేటాయించారా లేకపోతే ప్రభుత్వం కేటాయించిందా, వ్యక్తిగతంగా గన్మెన్ నియమించుకున్నారన్న అంశాల గురించి మాత్రం క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. దీన్ని బట్టి ఈ పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉత్కంఠ అయితే కొనసాగుతుందంటూ చెప్పుకోవచ్చు. ఏం జరగబోతుందన్న ఉత్కంఠ ప్రస్తుతం మంచు విష్ణు వచ్చేంత వరకు ఇది కొనసాగుతూ ఉంది. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ప్రాంతంలో మాత్రం ఈ ఇష్యూకి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం. పోటాపోటీగా బౌన్సర్లు మోహరించారు. మంచు విష్ణు తరపున 40 మంది, మంచు మనోజ్ తరపున 30 మంది బౌన్సర్లను దించారు. మరోవైపు మంచు మనోజ్ కు గన్మెన్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం గన్మెన్ ను కేటాయించిందా లేక ప్రైవేట్ గన్మెన్ ను నియమించుకున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఇక మంచు ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో కాసేపట్లో మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ కు రానున్నట్టు తెలుస్తా ఉంది. ముంబై నుంచి ఇప్పటికే మంచు లక్ష్మి హైదరాబాద్ కు వచ్చారు. కోసం రావాలి అంటున్నాను. పోలీసులు కూడా చెప్తా ఉన్నారు, వచ్చి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనోజ్ తన పైన దాడి జరిగిందో వెంటనే చూస్తా ఉన్నా మంచు ఫ్యామిలీలో హై డ్రామా కంటిన్యూ అవుతోంది. జల్పల్లిలోని నివాసం నుంచి మోహన్ బాబు బయటకు వెళ్లిపోయారు. మరోవైపు జల్పల్లిలో పోటాపోటీగా బౌన్సర్లు మోహరించారు. మంచు విష్ణు తరపున 40 మంది, మంచు మనోజ్ తరపున 30 మంది బౌన్సర్లను దించారు. మరోవైపు మంచు మనోజ్ కు గన్మ్యాన్ ను కూడా కేటాయించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రభుత్వం గన్మ్యాన్ ను కేటాయించిందా లేక ప్రైవేట్ గన్మ్యాన్ ను నియమించుకున్నారన్నది తేలాల్సి అయితే ఉంది. ఇక మంచు ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో కాసేపట్లో మంచు విష్ణు కూడా దుబాయ్ నుంచి హైదరాబాద్ కు రానున్నట్లు తెలుస్తా ఉంది. ఇటు ముంబై నుంచి ఇప్పటికే మంచు లక్ష్మి కూడా హైదరాబాద్ కు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి